నమస్తే. ఆగాగు. లాస్ట్ 24 అవర్స్ మన దేశంలో ఏమైందో చిటికెలో చెప్తా విను. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో నిన్న మహాకుంభమేళా అయితే స్టార్ట్ అయింది. ఈ ఈవెంట్ జనవరి 13th నుంచి ఫిబ్రవరి 24th వరకు అయితే ఆర్గనైజ్ చేస్తున్నారు. అండ్ ఈవెంట్ కోసం ఎక్కడెక్కడి నుంచో 40 కోట్ల మంది వస్తున్నారు. ఈ ఈవెంట్ దాదాపు 2 లక్షల కోట్లు రెవెన్యూ జనరేట్ చేస్తుందని ఒక రఫ్ అంచనా అయితే ఉంది. హర హర మహాదేవ్. జనవరి 26 నుంచి లక్నోలో అయితే ఒక కొత్త పాలసీ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అదేంద్రా అంటే నో హెల్మెట్ నో ఫ్యూయల్ పాలసీ. హెల్మెట్ వేసుకోకపోతే ఫ్యూయల్ కొట్టారంట పెట్రోల్ బంక్లలో. ఈ పాలసీ కనుక మన హైదరాబాద్లో ఇంప్లిమెంట్ చేస్తే ఒక్కడికి కూడా పెట్రోల్ కొట్టారప్ప. ఇండిచిప్ అండ్ వైఎంటీఎల్ అనే కంపెనీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో 14,000 కోట్ల డీల్ అయితే సైన్ చేసింది టు ప్రొడ్యూస్ SiC చిప్స్, మేకింగ్ ఇట్ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ హబ్. ఏఐ ఎంత స్ట్రాంగ్ అండ్ కేపబుల్లో మనకు అందరికీ తెలిసిన విషయమే. రీసెంట్గా సేల్స్ఫోర్స్ CEO మార్క్ బెనోఫ్ ఏమన్నారంటే వాళ్ళు 2025లో కొత్త సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని ఎవరిని హైర్ చేసుకోవట్లేదంట. ఎందుకంటే ఏఐ ఏజెంట్స్ వాళ్ళకి మోర్ ప్రొడక్టివ్ అండ్ ఎఫిషియెంట్ అనిపించినాయి. సో మీరు కూడా ఏఐ టెక్నాలజీస్లో మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండండి. ఇలాంటి చిటికెల వార్తలు చిటికెలు కావాలంటే చిటుకున ఫాలో కొట్టండి.